నాన్నకు ప్రేమతో సినిమాతో ఓవర్సీస్లో మంచి మార్కెట్ సంపాదించుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. మాస్ ముద్ర బలంగా ఉన్న ఎన్టీఆర్ ఈ సినిమాతో క్లాస్ ఆడియన్స్లో క్రేజ్ సంపాదించుకోవడమే కాకుండా ఎప్పుడూ లేని విధంగా ఓవర్సీస్లో దుమ్ము రేపాడు. ఆ సినిమా తర్వాత విడుదలైన జనతా గ్యారేజ్ కూడా ఓవర్సీస్లో మంచి వసూళ్లను రాబట్టింది. కేవలం ప్రీమియర్ షోల ద్వారా $56,509 అంటే దాదాపు 3,76,00,000 రూపాయలు వసూలు చేసి ఎన్టీఆర్ కెరీర్లోనే ఓవర్సీస్లో హైయెస్ట్ గ్రాసర్గా నిలిచింది. ఈ వసూళ్లతో ఓవర్సీస్లో రెండవ స్థానంలో ఉన్న మహేష్ బ్రహ్మోత్సవం సినిమాను దాటేసింది. ఓవర్సీస్లో బ్రహ్మోత్సవం సినిమా $55,600 వసూలు చేసింది. మహేష్ రికార్డును బ్రేక్ చేసి ఆ స్థానాన్ని ఎన్టీఆర్ భర్తీ చేశాడని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే సినిమా విడుదలకు ముందు పవన్ రికార్డును ఎన్టీఆర్ బ్రేక్ చేస్తాడా అన్న ఊహాగానాలు వచ్చాయి. కానీ ఆ రికార్డును మాత్రం ఎన్టీఆర్ చేరుకోలేకపోయాడు. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఓవర్సీస్లో ప్రీమియర్ షోల ద్వారా $61,500 వసూలు చేసి టాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్గా కంటిన్యూ అవుతుంది.